విజయనగరం పైడితల్లమ్మ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సిరిమానోత్సవం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఉత్సవానికి సుమారు 3 లక్షల మంది వస్తారని అంచనా. 1500 మంది పోలీసులతో భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. భక్తుల కోసం ఆర్టీసీ అదనపు బస్సులను ఏర్పాటు చేస్తోంది. ఉత్తరాంధ్రుల ఇలవేల్పు పూసపాటి వంశీయుల సోదరి పైడితల్లమ్మ సిరిమానోత్సవానికి సకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీంతో విజయనగరంలో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం నెలకొంది. ఇప్పటికే సిరిమానోత్సవానికి అవసరమైన చెట్టును విజయనగరం మండలం రాకోడు నుంచి జిల్లా కేంద్రానికి తరలించారు. ఆలయ ప్రధాన పూజారి తాళ్లపూడి భాస్కర్రావు ఆధ్వర్యంలో సిరిమాను తయారీ పనులు కూడా పూర్తయ్యాయి. తొలేళ్ల ఉత్సవంలో భాగంగా చెదురుగుడి నుంచి ఘటాలను ఊరేగింపుగా ప్రధాన ఆలయానికి తీసుకొచ్చారు. వీటిని అమ్మవారి ప్రసాదంగా భావించి రైతులు తమ పొలాల్లో వేసి దున్నితే పంటలు బాగా పండుతాయని నమ్ముతారు. ఈ సంప్రదాయం 2.5 దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఈ సంవత్సరం సిరిమానోత్సవాన్ని కరెక్ట్గా 3 గంటలకల్లా మొదలు పెడదామని అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పుడే హుకుంపేట వాస్తవ్యులకి అలాగే సిరిమాను చెట్టును మలిచే వడ్రంగులకు కూడా ప్రత్యేక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. 3 గంటలకల్లా సిరిమానోత్సవం మొదలవుతుంది కాబట్టి ప్రజలందరూ ఇచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా మరీ ప్రార్థిస్తున్నాం. ఈ ఉత్సవాల కోసం భారీ బందోబస్తు చేశారు. జిల్లా పోలీసులతో పాటు విజయనగరం, విశాఖపట్నం నుంచి అదనపు బలగాలను రప్పించారు. 7 డీఎస్పీలు, 31 మంది సీఐలు, 97 మంది ఎస్ఐలతో పాటు 1500 మంది పోలీసులతో బందోబస్తు చేస్తున్నారు. సుమారు 3 లక్షల మంది భక్తులు హాజరవుతారన్న అంచనాల నేపథ్యంలో తొక్కిసలాట జరగకుండా సిరిమాను మార్గంలో పక్కా బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ కూడా 150 అదనపు బస్సులు నడుపుతోంది. సాక్షి న్యూస్, విజయనగరం.